కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు. ఇంతలోనే రాష్ట్రపతి పాలన, ఢిల్లీ స్థాయిలో హత్యా రాజకీయాలు, అవి కాక ప్రకాశం బ్యారేజ్ని బోటులతో గుద్ది ఉప్పెన సృష్టించి లక్షలాది మందిని పొట్టన పెట్టుకోవాలనే కుట్ర. అయితే ఈ 3 నెలలతో ఆగబోతుందా? భవిష్యత్తులో జగన్ ఎలాంటి కుట్రలు చేయబోతున్నాడు? దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఒక ఉగ్రవాదులను చూసాం. వాళ్ళు ఉగ్రవాదులు అంటే ఒక ప్రాంతానికో లేదా ఒక మతానికో ఒక సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం చంపాలని చూస్తుంటారు. వాళ్ళ మహా అంటే 10ల సంఖ్యలో మాత్రమే వాళ్ళకి సంబంధించి ఉంటుంటాయి, కానీ అంతకు మించేది లేదు. కానీ జగన్ అంతకన్నా కర్రుడిగట్టిన ఉగ్రవాదిలాగా అనిపిస్తున్నాడు. ఎటువంటి ఏమంటారు పాపం చేయనటువంటి యొక్క చాలా అమాయకులందరినీ కూడా ప్రకాశం బ్యారేజ్ సంబంధించి దాదాపు 50 టన్నుల బరువున్న పడవలతో గుద్దించి పూర్తి ఒక ఉప్పెన సృష్టించాలి, దాంట్లో లక్షలాది మందిని కొట్టకపోయేలా చేయాలని చెప్పేసి అనుకున్నటువంటి ఒక జగన్ ప్రయత్నం నిజంగా ఆ పైన దేవుడున్నాడు, కింద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదు అంటే ఏం జరిగేది? లేదా ఈ 3 నెలలతో ఆగబోతుందా? భవిష్యత్తులో జగన్తో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక ఉగ్రవాది అన్నారు. ఇప్పుడు రాజకీయ ఉగ్రవాది అంటే ఆర్థిక ఉగ్రవాది అని ఎందుకన్నారంటే ఆయన కేసులు ఏది ఎకనామిక్ అఫెన్సెస్ అన్నీ మనం చూసాం కదా. సిబిఐ 11 ఛార్జ్షీట్లు, ఈడీ 7 ఛార్జ్షీట్లు, తర్వాత ఇంకో 14 ఇతర క్రిమినల్ కేసులు, 31 కేసులు. ఆయన అఫిడవిట్ చూస్తే అందులో 11 పేజీలు నేర చరిత్రే, ఇంకో 17 పేజీలు ఆస్తుల హిస్టరీ ఉంటుంది, ఎసెట్స్ అన్నమాట. అంటే ఇక 30 పేజీల అఫిడవిట్లో ఒక ఫస్ట్ పేజీ మినహా అన్ని నేరాలు, ఆస్తులే అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఉగ్రవాది, అది పక్కన పెట్టు. ఇప్పుడు ఇదేంటి, రాజకీయ ఉగ్రవాదిగా మారాడా? అంటే తొండ ముదిరి ఊసర విల్లయింది అన్నట్టుగా. ఇప్పుడు ఇవాళ జగన్ ఆర్థిక ఉగ్రవాది, జగన్ ముదిరి రాజకీయ ఉగ్రవాదిగా మారాడా? మీరు ఉగ్రవాదులతో వాళ్ళ దాడులతో పోల్చినప్పుడు నాకు అది గుర్తొస్తుంది. ఏది మనకి గతంలో హైదరాబాద్లో కూడా ఉగ్రవాద దాడులు, ఏది ఇప్పుడు నిషిద్ధ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇక్కడ దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు నీకు గుర్తుంటుంది. ఆ గోకుల్ చాటు, ఆ టెంపుల్లో కానీ అసలు అక్కడ వాళ్ళు ఎలా విస్ఫోటనాలు, విధ్వంసాలు. ఇప్పుడు ఇతను రాజకీయ ఉగ్రవాదిగా మారి ఆంధ్రప్రదేశ్లో ఈ విధ్వంస రచన, విధ్వంసకాండ, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు దమనకాండ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరిపైన అరాచకాలు, అసలు రాష్ట్రం రావణ కాష్టం అయిందని గగ్గోలు, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు, తెలుగుదేశం వాళ్ళనే 70,000 మంది పైన కేసులని మనం చూసాం, 300 మంది నాయకుల పైన కేసులు, జనసేన, బీజేపీ, ప్రజా సంఘాలు, మీడియా పైన కూడా అణచివేత, జర్నలిస్టులపై కేసులు. ఇదేంటి, ఒక కోణం అధికారం చేతుల్లో పెట్టుకుని పోలీస్ అండ చూసుకుని పోలీసులతోనే చేయించాడు ఇదంతా కూడా. ఇప్పుడు అధికారం పోయింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రతిపక్షం, ఆ ప్రతిపక్ష హోదా దక్కలేదు. అంటే ఇతను ఇంకా అతనిలో కక్ష పెరిగిందా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పగ, ప్రతీకారాలు, ఈ ఓడిచ్చిన ప్రజలపైన తనను ఓడించారన్న కక్షతో చేస్తున్నాడా? ఇప్పుడు 3 నెలలు ఇప్పటికీ వాళ్ళ ఫలితాలు వచ్చి 96 రోజులు, 97 రోజులు, 97 కుట్రలు చేశాడా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయి 87 రోజులు అంట. 87 విజయాలని వాళ్ళు చెప్పుకుంటారు, రోజుకొక విజయంగా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఈయన ఓడిపోయి 97 రోజుల్లో 97 కుట్రలు చేసినట్టుగా చెడ్డ పేరు. అంటే మీరు చెప్పారు ఇందాక ఇంట్రడక్షన్లో ఏమని, ఆ ఢిల్లీలో ధర్నా, హత్య రాజకీయాలంటూ అక్కడ జరిగిన హత్యలో 6 అయితే 36 మందిని చంపేశారని 52వ రోజే ఢిల్లీలో పెద్ద ధర్నా పెట్టడం, రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయటం కుట్ర. ఇప్పుడు ఇది పెద్ద మహాకుట్ర. ఏది, ప్రకాశం బ్యారేజ్ని 5 బోట్లతో గుద్దించాలని చూడటం అనేది చరిత్ర క్షమించదు. ఇది జాతి ద్రోహం, ఇదేంటి ప్రజాద్రోహం అన్నమాట, సమాజ ద్రోహం. ఏది, ప్రకాశం బ్యారేజ్ కనుక కూలిపోతే ఏం జరిగేది? 2 లక్షల మంది చనిపోయేవాళ్ళు. గుంటూరు, కృష్ణా 2 జిల్లాలు ఊడ్చుకుపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇవాళ
ఇది కుట్ర మహాకుట్ర అని అనటానికి ఆధారాలు లభ్యమయ్యాయి. ఆ 5 బోట్లకి వాళ్ళ పార్టీ రంగులు ఉండటం, ఆ పట్టుబడ్డటువంటి అరెస్ట్ అయినటువంటి ఇప్పుడు జైలుకి వెళ్ళారు రిమాండ్ ఇద్దరు, ఎవరు ఉషాద్రి, రామ్మోహన్, వాళ్ళిద్దరిలో ఒకడేమో నందిగం సురేష్ అనుచరుడు అంటారు, రెండో వాడేమో తలసల రఘురాం మేనల్లుడు అంటున్నారు. అంటే వీళ్ళు నలుగురు పాత్రధారులు అయితే అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన బెంగళూరు వెళ్ళాడంటే భయం, బెంగళూరులో ఏం కుట్ర చేస్తున్నాడు, అక్కడేమి విధ్వంస రచన చేస్తున్నాడు. లండన్ వెళ్ళాడంటే భయం, లండన్లో ఉన్నప్పుడే అప్పుడు గతంలో కరెక్ట్గా ఏడాది క్రితం చంద్రబాబు అరెస్ట్ ఎత్తేసారండి, చాలా సింపుల్గా చెప్పేశాడు. ఎత్తేసే రోజు వచ్చినప్పుడు ఇతన్ని ఎత్తుతారు కదా. ఇప్పుడు ఆ బెయిల్ రద్దయింది అనుకో, జగన్ మాత్రం ఎత్తరా. ఇవాళ బెయిల్ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, అవినాష్ రెడ్డిని ఎత్తరా. ఇప్పుడు ఎత్తే రోజు వస్తే ఎవరినైనా ఎత్తుతారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఎత్తేసారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ 151 నుంచి 11కి తెచ్చిన పరిస్థితిలో ప్రజలు తీర్పిచ్చారు. అంటే ప్రజా తీర్పును కూడా ఇతను గౌరవించడా? ఆ తీర్పు ఇచ్చినందుకే ప్రజల మీద కక్ష కట్టాడా? పగ ప్రతీకారాలు తెరుచుకుని ప్రకాశం బ్యారేజ్నే నేలమట్టం చేయాలని చూశాడా? ఇంకా రాబోయే కుట్రలు ఎలా ఉంటాయి? అయితే ఎలక్షన్స్ అయినా కరెక్ట్గా రెండో రోజే ప్రజలపైన ఉన్నటువంటి అక్కసి మొత్తం కూడా కక్కేశాడు మీడియా ముందు. నేనేం చేశానని మీరు ఓట్లు వేయలేదు, మీకు నేను పెన్షన్లు ఇచ్చాను లేదా భద్రతకు సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చాను అని చెప్పేసి అంటూ నాకు ఎందుకు వేయలేదు అని చెప్పేసి. సో ఇప్పటిదాకా టీడీపీ పార్టీ పైన కానీ లేదా జనసేన పార్టీ పైన ఉన్నటువంటి ఒక అక్కసి పూర్తిగా ప్రజల పేరుకు మారిందా? ప్రజలే పూర్తిగా నన్ను ఓడిచ్చారని చెప్పి గుర్తించిందా? ప్రజల్ని లేకుండా చేయాలనుకుంటున్నాడా? అలాంటి కుట్రలు ఏమైనా పన్నుతున్నాడా అంటే ఏమంటారు? అంటే ఓట్లు వేయని ప్రజలపై కక్ష కట్టినటువంటి నాయకుడిని మొదటిసారి చూస్తున్నాం. ఇప్పుడు 40% ఓట్ బ్యాంక్ నీదే అని అన్నావు కదా. ఇప్పుడు 40% మంది ఓట్లు నీకేశారు కదా. ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ కనుక ధ్వంసం అయి ఉంటే ఈ 5 బోట్లు కనుక గుద్దుకొని కొట్టుకుపోయే 2 లక్షల మందిలో 40% నీ వాళ్ళే. అవును. ఆ జ్ఞానం ఏమైంది? అవును. అంటే ఏంటి? నీ అక్కసు, నీ కసి, నీ కక్ష, నీ పగ ప్రతీకారాలకి ప్రజల ప్రాణాలు బలిదీస్తావా? బాబాయ్ ప్రాణం ఎటు తీశారు? సొంత బాబాయినే చంపిన వాళ్ళు జనాన్ని చంపడంలో తప్పే ఉంది, వాళ్ళకి ఇంకెందుకు ఆలోచిస్తారు? వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలే అధికారం కోసం తీసినటువంటి కుటుంబంగా మనం చూసిన దాంట్లో ప్రజల ప్రాణంలో తీయటంలో ఏముంటుంది? అందుట్లో వెరపే ఉంటుంది. ఇప్పుడు జగన్ను చూస్తే భయపడుతున్నారు. రేపొద్దున ఏం జరుగుద్ది? రేపు మరో కుట్రకి ఏమి పథకం వేశాడు, లండన్ వెళ్ళిపోతాడు అంటున్నారు. రేపో ఏమో తీర్పు ఉంది. ఒకవేళ ఆ పర్మిషన్ ఇచ్చి లండనే కనుక వెళ్తే మళ్ళీ లండన్ నుంచి అతను చేసే విధ్వంస రచన ఏంటి? ఈ కుట్రదారు, ఈ కక్షదారు ఎందుకు ఇలా వదిలేస్తున్నారు ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడం లేదు? ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ మొన్నటిదాకా కోర్టు వాయిదాలు ఎగ్గొట్టాడు, 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు. ఏంటి? సిబిఐ కేసులు 11, అవి ఈడీ కేసులు, వీటికి గైరు హాజరయ్యాడు. 3041 వాయిదాలు ఎగ్గొట్టాడని రఘురామకృష్ణరాజే చెప్పాడు. అదేంటి? సీఎం పోస్టును అడ్డం పెట్టుకుని సీఎం షెడ్యూల్ దెబ్బతింటుంది, వెల్ఫేర్ షెడ్యూల్ దెబ్బతింటుంది, ట్రాఫిక్ సమస్య వస్తుంది, రకరకాల వంకలు. ఇప్పుడేమున్నాయి? ఇప్పుడేం లేవు కదా. ఇప్పుడు సీఎం షెడ్యూల్ దెబ్బతినదు, వెల్ఫేర్ షెడ్యూల్ దెబ్బతినదు, నువ్వు సీఎం కాదు కదా. ఇప్పుడైనా కోర్టులో ఆయన బెయిల్ రద్దు చేయాల్సినట్టు అవసరం ఉంది. అతను ఒక సంఘ విద్రోహ శక్తిగా మారినప్పుడు, ఒక రాజకీయ ఉగ్రవాదిగా మారినప్పుడు రేపొద్దున జరగరాంది జరిగితే ముందస్తు అరెస్టులు చేసుకోవాలా? అరాచక శక్తులని, వీళ్ళు రౌడీ షీటర్లని వీళ్ళు ముందుగా తీసుకోకపోతే ఒక లంపెన్ గ్యాంగ్స్ తయారయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో కొన్ని గ్యాంగుల్ని ఈయన పెంచి పోషించాడు. వాళ్ళు ఎక్కడికక్కడ అలజడులు సృష్టిస్తున్నారు. మదనపల్లి మనం చూసాం, సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఫైళ్ళు తగలబెట్టారు. ఆ ఫైళ్ళు తగలబెట్టిన కేసులో అక్కడ ఉన్నటువంటి అసలు సూత్రధారులను అరెస్ట్ చేయలేదు, పాత్రధారులే అరెస్ట్ అయ్యారు, దాన్ని అట్లా పక్కన పెట్టారు. ఇప్పుడు ఇన్ని కుట్రలు ఇలా జరుగుతూ ఉంటే ఒకవైపేమో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళు తగలబెట్టడం వరుస పెట్టి మనం చూసాం. కాలుష్య నియంత్రణ మండలి దాని ఫైళ్ళు తగలబెట్టారు, ఇరిగేషన్ జలమండలి వాళ్ళ ఫైళ్ళు తగలబెట్టారు, టీటీడీ ఫైళ్ళు తగలబెట్టారు, ఇంజనీరింగ్ విభాగంలో.
ఇటు ఇన్ని కుట్రలు అతను చేస్తున్నప్పుడు ఈ కుట్రలు చేసే వాళ్ళపైన నిఘా ఏమైంది, అవును. విజిలెన్స్ ఏం చేస్తోంది? ఎప్పటికప్పుడు వీళ్ళపైన వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు చర్యలు తీసుకోవాలి, కట్టడి చేయాలి. రేపొద్దున మరో పెద్ద కుట్రకతను పథకం వేశాడని అవును. ఏది ఇంకా ఎంత విధ్వంసానికైనా ఆయన తెగిచ్చే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజే ధ్వంసం చేయాలని చూసిన వాళ్ళు అవును, ఇంకేదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ మనం చూసాం, ఏది బుడమేరు అది పొంగి బెజవాడిని ముంచేసిందంటే ఆ పాపం జగన్మోహన్ రెడ్డిదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే లోకేష్ ఏమంటున్నాడు, జగన్ మేడ్ డిజాస్టర్ అన్నాడు. ఎస్, ఇది జగన్ మేడ్ డిజాస్టర్. నువ్వు బుడమేరు గండ్లు కొట్టించావు, ఇటు 3 గంటలు పడ్డాయి, అటు 7 గంటలు పడ్డాయి. అసలు ఆ గండ్లు కూడా కుట్ర అంటున్నారు బుడమేరు. ఇప్పుడు ఏది జరిగినా అందరిలో అనుమానాలు ఏంటి, ఇది యాక్సిడెంటల్లా ఇన్సిడెంటల్లా అంటున్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావే అన్నాడు కదా, మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆ ఫైళ్లు తగలబడిన కేసులో ఇది యాక్సిడెంటల్ కాదు, ఇది ఇన్సిడెంటల్ అన్నాడు. ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజీ బోట్లు 5 బోట్లతో గుద్దించడం కూడా ఇన్సిడెంటల్, దురుద్దేశపూర్వకంగా చేశారు. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, ఖచ్చితంగా ఇది వైసీపీ కావాలని చేస్తున్నటువంటి ఒక కుట్ర మాత్రమే అని చెప్పేసి. అయితే గతంలో ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఏమంటారనమాట, ఇంత బాధపడలేదు. ఏంటి అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా అమ్ముడుపోయారు, వాళ్ళు ఇంకా పూర్తిగా వైసీపీ తొత్తుల కింద మారారని చెప్పేసి అనడం కావచ్చు. అదిగాక బుడమేరు ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా పెట్రోలింగ్ పెట్టించడం కావచ్చు. దీనిపైన అంటే ఎంతటి భయాందోళనలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది అంటే ఖచ్చితంగా ఎవరికి భయపడుతున్నారంటే జగన్కేనా అంటే ఏమంటారు? కాలువ కట్టల పైన పెట్రోలింగ్ సరే, అది కాదు. ఇక్కడ ఎవరో వచ్చి ధ్వంసం చేస్తారని నీ ఇల్లు కాపలా కాసుకోవటం కాదు. ఎవరు ధ్వంసం చేస్తారో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద నిఘా పెట్టాలి, వాళ్ళ కదలికలని మీరు ట్రేస్ అవుట్ చేయాలి. ఎక్కడికక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఈ నిఘా విభాగం వెంటపడాలి, ఆ నేరం జరగకుండా ఆపాల. ఇప్పుడు జరిగిన తర్వాత మీరు ఉపశమన చర్యలు తీసుకుంటే ఏమి లాభం? ఇవాళ అలో లక్ష్మణ అని బాధపడుతున్నారు విజయవాడలో 10 లక్షల మంది ఇవాళ వాళ్ళ మీద ప్రభావం, వరద ప్రభావం. 90,000 ఇళ్ళు నీట మునిగాయంటే ఆ పాపం జగన్మోహన్ రెడ్డిదే. బుడమేరంతా ఆక్రమించేశారు. అతని శాండ్ మాఫియా, అతని ల్యాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా, మట్టి మాఫియా చేసినటువంటి దోపిడీ ఫలితమే ఇవాళ బెజవాడ ముంపు. ఇప్పుడు బుడమేరు కట్టలు తవ్వేశారు, మట్టి మాఫియా. ఎక్కడ గన్నవరం కావచ్చు, బాపులపాడు కావచ్చు, నీకు మైలవరం కావచ్చు, మొత్తం కట్టలు కొట్టేశారు. గ్రావెల్ ఏం చేశారు, వాళ్ళే క్రష్ చేసేసుకుని వాళ్ళు కాంట్రాక్టులు తీసుకున్న రోడ్లకే ఆ గ్రావెల్ వాడేసుకున్నారు. ఈ కాలువ కట్టలు తవ్వేసి కాలువ గట్లకి వెన్నుదన్నుగా ఉండేటువంటి గ్రావెల్ అక్రమ రవాణా, గ్రావెల్ మాఫియా, మట్టి అక్రమ రవాణా, మట్టి మాఫియా, ఇసుక. అసలు ఇప్పుడు ఈ గోలంతా ఇసుకే కదా. ఈ నందిగం సురేష్ ఆ గుండెమేడ రీచ్ ఏదో అక్కడ తాడేపల్లి రీచ్ అతనే అక్కడ వందలాది లారీలు, ఆ లారీ మీద ఏదో ఒక స్టాంప్ అంట సలార్ సినిమాలో లాగా ఆ లారీలు వస్తే ఆపకూడదని. ఇప్పుడు ఈ బోట్లు కూడా అదే, ఈ రంగులేసిన బోట్లు, వైసీపీ రంగులేసిన బోట్లు ఎక్కడ ఆపటానికి వీలు లేదు. ఇప్పుడు ఈ ఉషాద్రి కావచ్చు, ఈ రామ్మోహన్ కావచ్చు, వీళ్ళంతా ఈ బోట్లతో ఇసుక నది గర్భం తవ్వేసి లారీలకు ఎత్తారని. ఎవరికి? సురేష్ లారీలని, తలసల రఘురామని. అంటే ఇసుక మాఫియా, శాండ్ మాఫియా, ఈ 4 మాఫియాలే ఇవాళ బెజవాడిని ముంచేశాయి. ఈ బెజవాడ ముంపు. ఇప్పుడు ఇవాళ కుట్రలు పన్నుతున్నాడని మనం మాట్లాడుకోవటం, తెలుగుదేశం మాట్లాడటం, జనసేన మాట్లాడటం కాదు. ఆ కుట్రదారులపై మీ చర్యలేంటి? నిఘా వైఫల్యాన్ని క్షమించకూడదు. ఇప్పుడు పోలీసులో స్లీపర్ సెల్స్, జగన్మోహన్ రెడ్డి కోవర్టులు ఉన్నారని వాళ్ళే సమాచారం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళంతా ఇవాళ పరారయ్యారని. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వాళ్ళు పరారయ్యారు. లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, ఎలా పరారయ్యారు? మీరే తప్పించారంటున్నారు. పోలీసులోనే కొంతమంది సమాచారాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నారని. పిన్నెల్లి వెంకటరామరెడ్డి అసలు ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియదు 4 నెలలుగా. అంటే ఇవాళ ఇప్పుడు జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నాడు. చంద్రబాబు ఇంటిపై దాడి,
మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి జరిగి రేపు అక్టోబర్కి 3 ఏళ్ళు నిండుతోంది. చంద్రబాబు ఇంటిపై దాడి జరిగి రేపు 10 రోజులకి 3 ఏళ్ళు నిండుతోంది. అవును. వాళ్ళు పరారవుతున్నారంటే వీళ్ళే వాళ్ళని తప్పించారు. వీళ్ళు కళ్ళు మూసుకోబట్టే వాళ్ళు పారిపోతున్నారు. ఇప్పుడు దేవినేని అవినాష్ని మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకొని తీసుకొచ్చినప్పుడు అతనికి 41A నోటీసులు ఇచ్చినప్పుడు అతని మీద నిఘా ఏమైంది? ఇప్పుడు ఈ ఐబీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అంటూ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఎస్పీకి సమాచారం ఇవ్వాలి కదా. అసలు ఐపీఎస్లోనే కోవర్ట్లు ఉన్నారని. అందుకే కదా 16 మందిని రోజు సంతకాలు పెట్టించిన పరిస్థితి. ఇది సమూల ప్రక్షాళన జరగాలి. వ్యవస్థకు పట్టిన చీడ పీడ వదిలిస్తే తప్ప ఈ కుట్రలకి అడ్డుకట్ట పడదన్నమాట. ఇవాళ బుడమేరుకి అడ్డుకట్టలేశారు, జగన్ ఈ కుట్రలేరుకి అడ్డుకట్టలు ఇప్పుడు వేస్తారు. అయితే ఇక్కడ మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు ఇలాంటి అన్ని కుట్రల్లో మనం చూసాం. ఏదైతే టీడీపీ పార్టీ కార్యాలయం పైన దాడి కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజ్కి ఏదైతే పడవలతో గుద్దించడం కావచ్చు, ఈ రెండిట్లో చాలా ప్రధానంగా మనకు వినిపిస్తున్న పేరు నందిగామ సురేష్. నందిగామ సురేష్ గుంటూరు జైల్లో ఉంటే రేపు వెళ్ళి జగన్ పరామర్శిస్తున్నాడు. ఈ ఓదార్పు యాత్రను ఎలా చూడాలి? ఇలాంటి వాళ్ళని ఓదార్స్తుంటే అక్కడ విజయవాడలో ఏదైతే వరద ముంపుకు గురైన వాళ్ళల్లో 39% నా ఓటర్లు ఉన్నారంటున్నారు. వాళ్ళని పరామర్శించలేదే, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వరదల్లో మునిగిపోయి అల్లాడుతున్న జనం కన్నా నందిగం సురేష్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి. వరదల్లో ముంచినాడు ఎక్కువ. వరదల్లో మునిగినటువంటి బాధిత ప్రజల కన్నా కూడా జగన్కి వరదలు తెచ్చినాడు ఎక్కువయ్యాడు. ఇప్పుడు ఇవాళ నందిగం సురేష్ పరామర్శించడం, రేపొద్దున ఆయన వెళ్తున్నాడు, బెంగళూరు నుంచి వస్తాడు, మళ్ళీ అదే ఎపిసోడ్. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర వెల్లంపల్లి శ్రీనివాసు వాళ్ళంతా గుమిగూడటం, హడావుడి, మీడియా అంతా చూపించటం, ఓ ఇదంతా నా క్రేజ్ అని ఆయన మళ్ళా పంపించటం, ఇదంతా ఒక ప్రహసనంగా జరుగుతోంది. పదే పదే బెంగళూరు వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఒక పెద్ద షో. నందిగం సురేష్ రేపు గుంటూరు జైలుకి వెళ్ళి పరామర్శిస్తే అక్కడ ఒక పెద్ద షో. ఇక అక్కడ ఉద్దేశించి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇంకొక 10 బండలు వేస్తాడు. ఈ వరదలు చంద్రబాబే తెచ్చాడు, లోకేషే తెచ్చాడు, ఈ పడవలు లోకేషియే నాయి కాదు, ఇలాంటి మాటలు రేపొద్దున మనం వింటాం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి మనకు తెలుసు, బాబాయిని చంపేసి ఆ నేరం ఎవరి మీద వేశారు? చంద్రబాబు మీద వేసి నారాసుర రక్త చరిత్ర అని రాసిన వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ కూల్చేసే కుట్ర చేసి ఆ కుట్ర లోకేష్దనో చంద్రబాబుదనో అంటారు, సహజం అన్నమాట. ఇలాంటి వాళ్ళ పట్ల ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ ఉగ్రవాదిగా మారిన జగన్మోహన్ రెడ్డిని ఎలా కట్టడి చేయాలనేదే ఇవాళ కూటమి ప్రభుత్వం ముందున్న పెను సవాల్ అన్నమాట. ఈ విపత్తులన్నీ ఒక ఎత్తు. విపత్తులు సృష్టించిన నష్టాన్ని ప్రజలు ఎటు అధిగమిస్తారు, ప్రభుత్వం ఎటు సాయం అందిస్తుంది. కానీ జగన్ అనే విపత్తును ఎలా అధిగమించాలా? వరద విపత్తుల కన్నా, హుద్హుద్ కన్నా, తిత్లీ కన్నా, ఈ బుడమేరు విధ్వంసం కన్నా జగన్ విపత్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేస్తోంది. జగన్ విపత్తు నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడేనా? సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టు గతంలో దొంగలు వస్తున్నారు జాగ్రత్త అనే బదులు జగన్ వస్తున్నాడు జాగ్రత్త అని అనుకోవాల్సిన పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.